కేతన్ ప్లీజ్ చెప్పు నీ సర్ప్రైజ్ ప్లాన్ ఏంటి? డార్లింగ్ సర్ప్రైజ్ ఏంటని చెప్తే సర్ప్రైజ్గా ఉండదు. ప్లీజ్ చెప్పు. సరే నాకు విషయం చెప్పు. ఆ సిఐడి ఆఫీసర్ కవిన్ ఉండేవారు, అతను అసలు ఏమైనట్టు? పైగా మన ఇద్దరిని ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు అని అతను చెప్పారు. భయపడకు, ఇంకా కాసేపే, తర్వాత నీ ప్రాణాలకి ఎవరి వల్ల ఏ ఆపద రాదు. నువ్వేమంటున్నావు? కేతన్ ప్లీజ్ స్లోగా డ్రైవ్ చేయి. నీకు తెలుసుగా నాకు ర్యాష్ డ్రైవింగ్ అంటే చాలా భయం. భయపడద్దు, నీ భయాన్నే పోగొట్టాలి ఇప్పుడు. కేతన్ ప్లీజ్. కేతన్ ఓకే నిహారిక, ఇది సర్ప్రైజ్ కైన టైం. నువ్వు ఎన్నో షాకులు చూసుంటావు, ఇకపై వచ్చే జన్మలో కూడా చూస్తా. అప్పుడు కూడా నేను ఇలాగే మోసం చేస్తాను. ఇది కవిన్ బండి కదా? నన్ను కాపాడు. డామిట్, అసలు ఇప్పుడు సిగ్నల్ దొరకట్లేదు. నన్ను కాపాడు. బంటి, ఒక పని చేయి బాబు, నువ్వు ఆ చెట్టు పక్కకి వెళ్ళి దాక్కో, నేను త్వరగా వచ్చేస్తాను. భయపడుకో. ఎవరు నువ్వు? సిఐడి ఆఫీసర్ కవిన్ బండితో నువ్వేం చేస్తున్నావు? ఎవరికి నువ్వు ఇప్పుడు చేయి చూపించావు? సార్, నా బండి బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయింది, అందుకే నేను టక్కుని దూకేశాను. బండి లోపల ఎవరున్నారు? సార్ కవిన్ సార్ కార్. డ్రైవర్ సీట్లో ఎవరు లేరేంటి? మై గాడ్, తను నిహారిక. పంకజ్ జాగ్రత్త. కార్ని వెనక్కి తిప్పు. సార్, ఏసీపీ సార్ కేతన్తో ఉన్నారు. సార్, వాడిని వదిలేయకండి. నిహారికాని చంపాలనుకున్నాడు. దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి సార్, మీరు బాగున్నారు. సార్, మీకోసం ఎక్కడెక్కడ వెతికామో తెలుసా? సార్, మేమందరం మీరు చనిపోయారనుకున్నాం. ఏడిచేంతగా నాకు ఏమీ అవ్వలేదు, అర్థమైందా? నేను బాగానే ఉన్నాను. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? వేగంగా వెళ్ళు. పూర్వి, ఒక నిమిషాలరా. సార్, నిహారికానికేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. నాలాంటి దురదృష్టవంతురాలు నేను ఒకదాన్నే ఉండాలి. కాబోయే మొగుడే చంపాలనుకున్నాడు. పూర్వి, పంకజ్, నిహారికాని తీసుకెళ్ళండి. నేను ఈ దారిలో వస్తాను, మీకెలా తెలిసింది? ఆ ట్రాకింగ్ డివైస్ ద్వారా కవిన్ కార్లో మేము ఫిక్స్ చేసాం. కేతన్ బాబు, ఇప్పుడు మీరు మా అతిథి అయిపోయారు. కేతన్ గారిని బ్యూరోకి తీసుకెళ్ళండి. ఆ తర్వాత సచిన్, ఫ్రెడీ చూసుకోండి. కేతన్ సార్కి ఉపచర్యలు చేయడంలో అసలు కొరతే ఉండకూడదు. 2 రోజులుగా ఎక్కడికి వెళ్ళిపోయారు సార్?
మా పరిస్థితి ఏం కావాలి? సిఐడి వాళ్ళందరూ కూడా తిండి తిప్పులు మానేసి మీకోసం ఎక్కడెక్కడో వెతికారు. చూస్తుంటేనే తెలుస్తుందిలే. ఏం చేయమంటారు సార్, ఈరోజు ఉదయమే బ్రేక్ఫాస్ట్ తిన్నాను. పద, నీకు నేను ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. రా బంటి, బంటి రా బాబు. అభిజిత్, వీడే బంటి. బంటి ఈయనే అభిజిత్ అంకుల్. అభిజిత్ వీడు నాకు క్లోజ్ ఫ్రెండ్, చెప్పాలంటే ప్రియమైన మిత్రుడు. నా ప్రాణాలు కాపాడినవాడు వీడే అభిజిత్. ఈరోజు నేను నిన్ను చూస్తున్నానంటే దానికి కారణం వీడే. బంటి, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. మా గురుగారి ప్రాణాల్ని ఈరోజు నువ్వు కాపాడి మా సిఐడికి సాయం చేశావు. ఈ దేశమే రుణపడి ఉంది. థ్యాంక్ యూ బాబు. అంకుల్, ఇప్పుడు మీకెలా ఉంది? నాకు బాగా నయమైపోయింది. అది కూడా నీ వల్లే. బంటి, నీకోసం ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తోంది. చాక్లెట్. థ్యాంక్ యూ అంకుల్. కానీ సార్, ఇదంతా ఎలా జరిగింది? మమ్మల్ని వదిలేసి మీరు మాత్రం ఎలా వెళ్ళారు సార్? అభిజిత్, అభయ్ ఫ్రెండు నీతా సాకేత్కి వాడు హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. అంటే ఖజానా విషయంలో. ప్రతిమన్, ఒకరి ప్రాణాలకి ప్రమాదం. నువ్వు ఒక్కడివే వాళ్ళని కాపాడగలవు. ఒక్క నిమిషం. ఏమైంది? ఎవరి ప్రాణాలకి అపాయం? తర్వాత ఇటు చూడు, నేను నీకు సహాయం చేస్తాను. నేను మాత్రమే కాదు, సిఐడి టీం మొత్తం నీకు సహాయం చేస్తుంది. కానీ విషయం ఏంటో చెప్పు. సిఐడి లేదు, నువ్వు ఒక్కడివే. ఈ కేసులో సిఐడి ఇన్వాల్వ్ అయిందని వాళ్ళకి తెలిస్తే ఇక అంతే సంగతి. ఎవరి ప్రాణానికి అపాయం? సరిగ్గా చెప్పు, విషయం ఏంటో. వాళ్ళ దగ్గర నిధులున్నాయి, ఖజానా ఉంది. ఖజానా? ఈ ఖజానా ఎక్కడి నుంచి వచ్చింది? సరే, నాకు విషయం చెప్పు. నీకు ఆ ఖజానా గురించి దిగులా, ఎవరో ప్రాణాలకి అపాయం అని చెప్పావే వాళ్ళ మీద దిగులా? రెండు. కానీ నేను వెళ్ళడానికి ముందు బ్లాస్ట్లో వాళ్ళిద్దరి ప్రాణాలు పోయాయి. సార్, మీతా సాగిత్ ఇంకా నిహారిక సంబంధం ఒక కోయిన్సిడెన్సా? ఉండొచ్చు అభిజిత్, ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే నీతా సాకేత్ నిహారికని చంపాలని అనుకోలేదు. వాళ్ళిద్దరూ ఆ ఖజానాన్ని రక్షిస్తూ ఉన్నవాళ్ళు. మనం ఆ ఖజానాన్ని కనిపెట్టి తీరాలి. ఎలాగైనా ఆ ఖజానాన్ని మనం కనిపెట్టాలి. ఎస్ సార్. కానీ సార్, ఒక దుర్వార్త ఉంది. ఏంటి? బంటి బాబాయ్ని చంపేశారు సార్. ఏంటి? నిన్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచి తర్వాత వచ్చి మీ మామయ్యని తీసుకొస్తా. ఆయనకి ఏమీ అవ్వనివ్వను. పద. ఓరి దేవుడా, ఇదెలా జరిగింది? అభిజిత్ వాళ్ళ మామయ్యకి ఏమీ జరగదని బంటికి నేను ప్రామిస్ చేశానయ్యా. బంటికి నేను ఎలా చెప్పడం? బంటి నీకుపై మనమే చూసుకుందాం సార్. కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి సార్. సార్, ఏసీపీ సార్ ఎలా ఉన్నారు సార్? పర్వాలేదు, కాస్త బెటర్గా ఉన్నారు. డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఇంకొన్ని టెస్టులు చేయాలి. త్వరలోనే న్యాయం అవుతారు. ఆ కేతన్ నోరు విప్పాడా లేదా? సార్, నిహారిక మేడం ముందు ఇతను నోరు తెరవట్లేదు సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నిటినీ చెప్పేశారు సార్. చూడు మిస్టర్ కేతన్, ఈ మౌన వ్రతం ఇక్కడ అస్సలు పనిచేయదు సార్. ఇప్పుడు ఇక చెప్పడానికి ఏది లేదు సార్. సార్, అదే నిజం అంతా చెప్పేశాను కదా సార్ మీకు. లేదు, నువ్వు నిజం చెప్పలేదు. నిహారికని ఎందుకు చంపాలనుకున్నావు? సార్, నిహారిక నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నా బిజినెస్ పార్ట్నర్ కూడా. తను చనిపోతే డబ్బులు మొత్తం లాభం అంతా నాకే వస్తుందని. అలాగా? తనని చంపడానికి ఇండియాకి తీసుకొచ్చావా? ఇక్కడ చంపేసి ఈజీగా తప్పించుకుందామని ప్లాన్ వేసావా? లేదు సార్, నిహారికని హత్య చేసి శత్రువుల మీద నిందను మోపాలనుకున్నా. వాళ్ళే వాళ్ళ అబ్బా నాన్న మిగతా సాహిబ్ని చంపిన వాళ్ళు. కానీ 3 సార్లు మీ ఆఫీసర్ తన్ని కాపాడేశాడు. మొదటిసారి బెడ్రూమ్లో, తర్వాత మెట్ల మీద, తర్వాత అను దాడి నుంచి. అచ్చరియా కాఫీ షాప్లో అక్కడెందుకు తనని చంపాలనుకున్నావు? లేదు సార్, అది నేను చేయలేదు సార్. ఆ షూట్అవుట్ జరిగినప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నాను సార్.
వాష్రూమ్కి ఎందుకెళ్ళావు? కరీనాకి ఫోన్ చేయడానికేగా. అప్పుడే తను నిహారికకు ఫోన్ చేస్తుంది, తను బయటకు వస్తుందనేగా. లేదు సార్, నాకు అసలు కరీనా ఎవరో తెలీదు. నేను ఏంటి వాష్రూమ్లో ఏంటి నేను డ్రగ్స్ తీసుకున్నాను. డ్రగ్సా? సిగ్గుందా లేదా నీకు? కరీనా బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్స్ అన్నిటినీ బ్లాక్ చేయండి. అన్నీ చేశాం సార్. గుడ్. డబ్బు కోసం ఖచ్చితంగా ఇంటికి వస్తుందిగా, అప్పుడు దాన్ని పట్టుకుందాం. తను నిహారిక ఫ్రెండా లేదంటే ఈ కేతనక? ఇలా చూడు బంటి, నేను చెప్పే జాగ్రత్తగా విను. మీ అంకుల్ వచ్చేంత వరకు నువ్వు కొద్ది రోజుల వరకు ఈ చైల్డ్ కేర్ హోమ్లోనే ఉండాలి. ఇక్కడ చాలా మంది పిల్లలున్నారు. జాలీగా ఉండు, ఆడుకో, సంతోషంగా ఉండు. నీకెప్పుడైనా ప్రాబ్లం ఏదైనా వస్తే గనక మా నెంబర్స్ అన్ని నీ దగ్గరే కదా ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు కాల్ చేయొచ్చు, సరేనా? లోపలికి వెళ్ళి చూద్దాం రా. శ్రేయ, బంటి బాగున్నాడుగా? అలాగా, సరే గుడ్. చూడు, వాడు ఏం అడిగినా ఇవ్వు, వాడికి ఏం కావాలన్నా కొనివ్వు. వాడిని సంతోషంగా ఉంచు. పాపం వాడికి లోకంలో ఇంకెవరూ లేరు. వాడిని బాగా చూసుకో. ఓకే సార్, ఆ బంటిని ఇంకా ఎవరు పెంచేది? కవిన్, బంటి నా ప్రాణాలని కాపాడాడు. అప్పుడు నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు వాడికంటూ ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇక బంటి బాధ్యత నాది, వాడి బాధ్యత నాది. నేను వాడిని పెంచుతాను. ఇలా చూడండి, బంటికి ఎవరూ లేరన్న విషయం తనకి తెలీదు. అందుకే కొన్ని రోజులు వాడిక్కడే ఉంటాడు. తన్ని చూసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో అదంతా మేమిస్తాం. మీరు బాధపడకండి, మేము వాడిని బాగా చూసుకుంటాం. నేను మొత్తం ఫెసిలిటీని చూద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా నాతో పాటు రండి. ఒక నిమిషం. నేను లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసి వస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఇది నా బొమ్మ కదా? అయితే బాబాయ్ ఇక్కడికి వచ్చాడు. కాఫీ షాప్లో తను అటాక్ చేయలేదని ఆ కేతన్ గారు చెప్తున్నాడు సార్. మిగతా ఇంకా సాహిత్ మర్డర్లకి తనకి సంబంధం లేదని చెప్తున్నాడు. అభిజిత్, కేతన్ చెప్పేది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని మనం కనిపెట్టొచ్చు. కానీ ముందు ఆ కరీనా మన చేతికి దొరకాలి, తర్వాత ఆ ఖజానా మన చేతికి చెక్కాలి. ఆ తర్వాత అంతా తెలిసిపోతుంది. కానీ ఒక విషయాన్ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అభిజిత్. నా మిత్రుణ్ణి నేను కాపాడలేకపోయాను, అభయ్ని నేను బతికించుకోలేకపోయా. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నా, వాణ్ణి చంపిన వాణ్ణి మాత్రం నేను వదలను. ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష పడేలాగా చేస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. నా బొమ్మ ఎక్కడా? బాబాయ్, నువ్వు ఈ దాగుడు మూతల ఆట ఆపు. నాకు తెలుసు నువ్విక్కడే ఉన్నావు. రే బంటి, నువ్వు కరెక్ట్గా మీ బాబాయ్ని కనిపెట్టేశావే. సరే సరే రా, నీకు నచ్చిన బొమ్మతో ఆట ఆడుకునే సమయం వచ్చిందిరా. చాలా బాగుంది. బంటి, నీకు దెబ్బలేం తగలలేదుగా? బంటి, రా బాబు, నాతో రా.
నేను ఇకపై ఏ బొమ్మని ముట్టుకోను, ఆడుకోను కూడా. బంటి, అలా అంతా మాట్లాడకూడదమ్మా. అది బొమ్మ కాదు, అలాంటి మనుషులు కూడా ఉంటారు. నువ్వు భయపడకూడదు. చెడ్డ వాళ్ళ దగ్గర నుంచి నిన్ను కాపాడుతాం. దయా, ఎస్ సార్. ఇది చిన్న ఇంటెన్సిటీ బాంబ్. దీనిని బంటిని చంపడానికి మాత్రమే పెట్టారు ఆ బొమ్మ లోపల. అయితే బంటికి బొమ్మ అంటే ఇష్టం అని ఈ బొమ్మ తయారు చేసినాడికి తెలిసింది. బొమ్మ చూస్తున్నప్పుడే పేల్చేయాలనుకున్నాడు. తర్వాత బంటి కూడా చెప్పాడు కదా, వాళ్ళ మావయ్య గొంతు వినిపించిందని. వాళ్ళ మావయ్య పిలిచినట్టుగా ఏదో చెప్పినట్టుగా. అయితే బంటి మావయ్యని చంపింది ఎవరో వాళ్లే ఈ పని కూడా చేసుండాలి. కానీ సార్ అక్కడ శ్రేయ ఎవరిని చూడలేదని చెప్పిందిగా. అయితే ఎవరో చాలా దూరం నుంచి రిమోట్తో ఆపరేట్ చేశారనుకుంటా. సార్ బయట చాలా మందితో ఇన్వెస్టిగేట్ చేశాం. అందరూ ఒకటిగా అంటున్నారు, ఈ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు లోపలికి ఎవరూ రాలేదు, బయటికి ఎవరూ వెళ్ళలేదు. అసలు ఇది ఎలా జరగడానికి అవకాశం ఉంది? ఎవరో ఒకళ్ళు చూసుండాలి కదా. లేదు 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 లేదు, ఈ ఇంటి బయట ఎవరో ఒకళ్ళు ఉన్నారు. వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆడి వెయిటింగ్ ఎందుకంటే బంటి ఎప్పుడు ఆ బొమ్మ వరకు వస్తాడు, తర్వాత రిమోట్ బటన్ని నొక్కుదామని వెయిట్ చేశాడు. బంటి, నువ్వు ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను అంకుల్, కానీ ఇప్పుడు కూడా ఏదో సౌండ్ వినిపిస్తోంది. కాసేపటి వరకు ఈ విధంగానే ఉంటుందిలే. మా బంటి చాలా ధైర్యమైన పిల్లాడు కదా. సార్, ఒక విషయమే అర్థం కావట్లేదు. బంటిని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? నాకు తెలిసినంత వరకు ఇదంతా ఖజానా కోసమే జరుగుంటుంది సార్. అసలు ఆ ఖజానాలో ఏముందో తెలిసేంత వరకు సార్ ఈ కేసుని మనం అసలు ముగించలేం సార్. సార్, ఒకవేళ ఖజానా గురించి బంటికి ఏమన్నా తెలుసుంటుందా? ఉండొచ్చు. బంటి బాబు, ఒక విషయం చెప్పు. ఏ రోజైనా మీ అంకుల్ ఏదైనా ఖజానా గురించి చెప్పాడా ఏంటి? లేదంకుల్, ఆయనకే తెలుసు, కానీ ఆయన చెప్పరు. ఎందుకంటే ఆయన రారు కదా. అంతేనా? అవును బాబు, నిజంగానే నీ అంకులు తిరిగి రారయ్యా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరి వాడివి కాదు. ఇదిగో ఉన్నానుగా నీ యొక్క ఏసీపీ అంకుల్. సరేరా. సరే బంటి, సిటీలో నీకు ఎవరన్నా చుట్టాలు, మీ కుటుంబానికి చెందిన వాళ్ళు ఉన్నారా? నా చిన్నప్పుడు ఉండేవారేమో. ఉండేవారా? బంధువులు ఉండేవారా? వాళ్ళ గురించి నీకేదైనా గుర్తుందా? లేదు, నాకు గుర్తులేదు. కొంచెం గుర్తు చేసుకొని చూడు. ఏదైనా గుర్తొస్తుందేమో చెప్పు, లేదా వేరే ఏదైనా తెలిసినా చెప్పు. ఒక పెద్ద సిటీ, అక్కడ పెద్ద గార్డెన్ కూడా ఉంటుంది. అక్కడ పావురాలు ఎగురుతాయి. అలాగే అక్కడ పెద్ద గంట కూడా ఉంటుంది. అక్కడ ఒక ఆంటీని చూసి భయపడి దాక్కుంటాను. ఆంటీ? ఏ ఆంటీ? గుర్తులేదు. గుర్తు చేసుకో. తను మా అమ్మాయి ఉంటుందా? నీ యొక్క అమ్మ? చెప్పు అభిజిత్. బంటి చాలా బాగున్నాడు. సరే, ఒక విషయం చెప్పు. ఏర్పాట్లన్నీ చేసేసావా? కరీనా ఈరోజు ఇంటికొస్తున్నట్టు అనిపించట్లేదు. పూర్వీ తప్ప తనకి వేరే మార్గం లేదు. తన ఖర్చులకి డబ్బులు కావాలి కదా. తను వస్తుంది. సార్ 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 తనే ఉంటుందా? తనలోనే ఉంది. వెళ్దాం రండి, వెళ్ళి చూద్దాం.
ఆగు వెళ్ళి పట్టుకో. సార్ ఏ ఆగు. ఆగు లేకపోతే షూట్ చేస్తాను. ఆగు. చాలు చాలు కరీనా మేడం, ఇంతకు మించి పరిగెడితే మీ ఆరోగ్యం పాడవుతుంది. తను కరీనా కాదు. ఎవరు నువ్వు? సార్ నా పేరు మోనా. మోనానా? కరీనా ఎక్కడా? కరీనా ఎవరు? తన ఇంట్లోకి నువ్వు వెళ్ళావు. అదంతా నాకు తెలీదు సార్. నేను ఎవరింటికి వెళ్ళానని కూడా తెలీదు. నువ్వు ఎవరింట్లోకైనా వెళ్ళిపోతావా? సార్ నేను గాజులు అమ్ముకునేదాన్ని. ఒక మేడం వచ్చారు. 5,000 ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్స్ తీసుకురమ్మన్నారు. పర్స్? ఆ కరీనా తనని తను కిల్లాడి అనుకుంటోంది. కానీ తనకి తెలియదనుకుంటా సిఐడి వాళ్ళు తనలాంటి కిల్లాడుల్ని ఖైదు చేశారని. సార్ అక్కడ చూడండి, బంటి చెప్పాడు కదా 1 గంట గురించి, అది అక్కడే ఉంది. అవును శ్రేయ, రా చూద్దాం. ఈ గంటను చూస్తుంటే తెలుస్తుంది ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక చిన్న అబ్బాయి ఇందులో వెళ్ళి దాక్కోవచ్చు. అంటే బంటి ఈ ఇల్లు గురించే మాకు చెప్పారు. ఉండొచ్చు. గార్డెన్ కూడా ఉంది, ఒక గంట ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. సార్ ఈ ఇల్లు చాలా సంవత్సరాలుగా మూసించారనుకుంటా. చాలా సంవత్సరాలు ముగిసి ఉన్న ఇంట్లోనే చాలా రహస్యాలు దాచి ఉంటాయి. ఆ రహస్యం కోసమే కదా మనం వచ్చాం. ఏం దొరుకుతుందో చూద్దాం. సార్ శ్రేయ, సార్ ఇక్కడికి త్వరగా రండి. రా. ఏమైంది శ్రేయ? సార్ ఇక్కడ చూడండి, ఈ ఇంటి పత్రాలు. సార్ ఈ ఇల్లు నిహారిక నాన్న పేరు మీద ఉంది. శ్రేయ, మనం ఇక్కడికి ఆ అబ్బాయి బంటి కేసు విషయంగా వచ్చాం కదా, కానీ నిహారిక అమ్మ నాన్న గురించి ఇక్కడ. అయితే నిహారికకి బంటికి మధ్య సంబంధం ఉంటుందా? ఉండొచ్చు. సార్ ఈ ఫోటో చూడండి. ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఉన్నారు. ఇక్కడ ఆ స్త్రీ ఇక్కడ ఉంది, ఇతని వైఫ్. ఓ, అయితే వీళ్ళే నిహారిక అమ్మ నాన్న, వీళ్ళే ఇది. కానీ ఈ ఫోటోలో ఉన్న చిన్న అబ్బాయి ఎవరని తెలియలేదే. ఒకవేళ నిహారిక తమ్ముడే ఉంటాడా? కానీ నిహారిక మేడంకి తమ్ముడు ఉన్నట్టు నాతో చెప్పలేదే. సార్ ఈ ఫోటో చూడండి, నిహారిక వాళ్ళ నాన్నున్నారు, ఆ పిల్లోడే ఉన్నాడు. కానీ ఈ లేడీ వేరే ఆవిడ. అవును శ్రేయ, ఇంకొక స్త్రీ యొక్క పేరు ఇంకా ఫోటో కూడా ఇందులో లేదే. అయితే దాని అర్థం ఒక్కటే ఉంటుంది. అయితే ఈ స్త్రీయే ఈ అబ్బాయికి నిజమైన అమ్మనా? అయితే నిహారిక వాళ్ళ నాన్న ఇద్దరు పెళ్లి చేసుకుని ఉంటారు కావచ్చు. ఇది చూసారా, ఈ అబ్బాయికి ఇక్కడ ఒక దెబ్బ ఉంది. ఇదే మార్క్ని నేను బంటి ఫేస్లో కూడా చూశాను. అయితే ఈ అబ్బాయి వేరెవరు లేదు, బంటినే, నిహారిక వాళ్ళ తమ్ముడు. అలా అయితే బంటి ఇంకా నిహారిక అక్క తమ్ముడు, చిన్నమ్మ అబ్బాయి. ఈ విషయాన్ని ఏంటి, నాకు తమ్ముడున్నాడా? అవును నిహారిక,
మీ పిన్ని కొడుకు బంటి. లేదు, మీరు చెప్పేదంతా అబద్ధం. వీడు నా తమ్ముడు అనడానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇదిగో ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది, చూడండి. ఈయన నా నాన్నగారు. అవును నిహారిక, ఆయన మీ నాన్నే. మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. నానెందుకో ఇంత పెద్ద విషయాన్ని నాతో చెప్పలేదు. అమ్మ కూడా నా దగ్గర చెప్పలేదు. అక్క, ఏడవకండి. నాకు కూడా తెలీదు నాకు ఒక అక్క ఉందని. నాతో పాటు లండన్కి వస్తావా? లండనా? అయితే మనం ఫ్లైట్ ఎక్కుతావా? అవునయ్యా, ఫ్లైట్లోనే వెళ్ళాలి. ఇక నిన్ను ఫ్లైట్లోనే నిహారిక అక్క తీసుకెళ్తుంది. తర్వాత జూమ్ అని లండన్కి తీసుకెళ్తారు. సరే నిహారిక, నిన్ను ఫుల్ సెక్యూరిటీతో మేము ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాం. మా సిఐడి ఆఫీసర్ నిఖిల్ నీతోనే ఉంటాడు. సార్, ఇంతసేపైనా కరీనా ఇంకా రాలేదేంటి? అదిగో ఆ పువ్వుల కొట్లో ఉన్న పూలన్నీ వాడిపోయాయి. వస్తుంది పంకజ్, వస్తుంది. డబ్బుతో నిండున్న తన బ్యాగ్ ఇంకా అలాగే ఉందిగా. కానీ ఒక్క విషయం, తను బాగా లేటు. సార్, సార్ తను అక్కడుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సార్! పూర్వి, నీకే కలదుగా. రా పూర్వి, దా. ఏయ్, ఆగు. సిఐడి కండ్లలోనే కారం కొడతావా? బంటి, లండన్ వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావా? హరి అంకుల్, నేను మర్చిపోవడమా? నాకోసం లండన్కి వస్తారు కదా. అరే ఖచ్చితంగా వస్తానయ్యా, కానీ నువ్వు టికెట్ పంపిస్తే వస్తాను. ఆ చాక్లెట్ అంకుల్ కూడా వస్తారు కదా. ఎవరా చాక్లెట్ అంకుల్? అభిజిత్ గురించే చెప్తున్నాడు. ఆయన కూడా వస్తాడయ్యా. సార్, మేము వెళ్ళొచ్చా? ఫ్లైట్కి టైం అయింది. బయలుదేరండి. సార్, థ్యాంక్ యూ సో మచ్. సిఐడిగా మీరు మాత్రం ఉండకపోతే నేను తిరిగి లండన్కి వెళ్ళేదానే కాదు సార్. ఆ విధంగా చెప్పకూడదు, ఇది మా బాధ్యత. బాబు, గుర్తుపెట్టుకో. బయలుదేరండి. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ నేను మారడానికి ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. మళ్ళీ నేను ఎప్పుడు అలా చెయ్యను. నువ్వు హత్య చేసావు, ఇది తప్పు కాదు, కుట్ర. మీరేం మాట్లాడుతున్నారు? ఈ హత్య నేను చేయలేదు. నేను డ్రగ్స్ సప్లై చేస్తాను. మీరు అందుకనే నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనుకున్నాను, కానీ మీరు ఏదో అంటున్నారు. అబద్ధం చెప్పకో. నిహారికని చంపడానికి షార్ప్ షూటర్ని పంపించింది నువ్వేగా? లేదు, ఖచ్చితంగా లేదు. చెప్పేది విను.
మా అక్కని వదిలేయండి. నీ అక్క అంటే నీకు ఇష్టం కదా, నీ అక్క నుండి వెళ్ళాల్సిన టైం వచ్చింది. వెళ్ళాల్సిన టైం మీకొచ్చిందిరా. ఈ లోకం నుంచి వెళ్ళండి. రండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు, లేదంటే ఈ పాటికి మమ్మల్ని చంపేసేవాళ్ళు. అయినా నీకు చాలా పెద్ద అదృష్టం నిహారిక. నీకు అదృష్టం బాగానే ఉంది. ఇంత దాడి జరిగింది కానీ నిహారిక ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా తగలలేదు చూడు. అదేంటంటే మీ ఆఫీసర్ కవిన్ మూలంగానే. మా ఆఫీసర్ కవిన్ ఉన్నాళ్లే, కానీ ఆ దాడిని కూడా నువ్వే ఏర్పరిచావు. ఎందుకు? అవునా? అదే విషయం అంతా తెలుసుకున్నారుగా. వీటన్నిటికీ కారణం నేనేనని. అదేగా నిజం. అక్క అక్క ఏం చేస్తున్నారు? అక్క కాదురా, నీ యమ్ముడు. నోరు మోయి నిహారిక, నీ గన్ను కింద పడే. దగ్గరికి రావద్దు, వస్తే షూట్ చేసేస్తాను. వాడిని నువ్వు ఏమీ చేయకూడదు. ఆ గన్ను నాకు ఇచ్చేయి. వెనక్కి వెళ్ళండి. నిహారిక, ఆ గన్ను నాకు ఇచ్చేయి. నన్ను వెళ్ళనివ్వండి. అక్క సరే నిహారిక, నువ్వు వెళ్ళు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, బంటికి ఏమీ జరగకూడదు. నువ్వు బంటికి ఏమీ చేయకూడదు. అంకుల్ భయపడకు బంటి. బంటికి ఏమీ జరగకూడదు. లే, ఒక పిల్లాండి చంపాలనుకుంటున్నావా? ఇదిగో సిఐడి గిఫ్ట్ తీసుకో. అవును, అంతా చేసింది నేనే. కానీ నాకు ఓ విషయం తెలీదు, నాకు ఇలాంటి ఓ తమ్ముడు ఉన్నాడని. ఈ విషయం మా అమ్మకు కూడా తెలీదు. మా నాన్న చేసుకున్న రెండో పెళ్ళి. నాకు విషయం తెలియగానే నన్ను లండన్కి పంపించేశారు. ఇక బంటి అమ్మగారికేమో ఆస్తి మొత్తం తన చేయికి వెళ్ళిపోయింది. ఎప్పుడు చూసినా గొడవే. ఇక మా అమ్మ నాన్న చనిపోయారు, బంటి అమ్మ కూడా చనిపోయింది. తర్వాత నీకు తెలిసాక, అంటే మీ నాన్న ఆస్తికి ఇంకో వారసుడు ఉన్నాడని, అందువల్ల నువ్వు ఇండియాకి పారిపోయి వచ్చావు. ఆ బంధాన్ని వేరుతో పాటు నాశనం చేయడానికి. అవునా? అవును, ఎందుకంటే బంటి ఉన్న చోటు నాకు తెలీదు. అందుకే మీటా సాగేట అభయ్ని వెంబడిస్తూ వచ్చాను. తర్వాత ఒకరిని అందరినీ చంపుకుంటూ వచ్చాను, ఈ బంటిని ఎలాగలా కలవాలని. అక్క, నాకు డబ్బు మీద ఆశ లేదక్క. నాకొక కుటుంబం ఉందని నేను మురిసిపోయాను తెలుసా. ఇదంతా సినిమాలకి బాగుండొచ్చు, నిజమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. నువ్వు అనుకున్నది తప్పు. నిజమైన జీవితంలో డబ్బుల కంటే ఇంకా బంధువులకి విలువ ఎక్కువ. సరే, ఇదంతా నేనే చేసుంటానని మీరంతా ఎలా కనిపెట్టారు? నీ ఫ్రెండ్ కరీనా ద్వారా. కరీనా, నాకేమీ తెలీదు. నిహారికని షూట్ చేసిన విషయం కూడా తెలీదు. నేను ఈ డ్రగ్స్ కోసం అక్కడ ఇక్కడ పరిగెడుతూనే ఉన్నాను. నాకేం తెలీదు. అయితే జూన్ 17
కాఫీ షాప్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ లో నిహారికకి ఎందుకు ఫోన్ చేసావు? ఆ రోజు కెఫేకి వెళ్ళి కేతన్ కి డ్రగ్స్ ఇద్దామని అనుకున్నా. ఆ విషయం అడగడానికి నేను నిహారికకి కాల్ చేశాను, టైం ఫిక్స్ చేసుకోవడం కోసం. కానీ నేను తనతో చెప్పలేదు కెఫే నుంచి బయటికి రమ్మని. తనేదో నెట్వర్క్ ప్రాబ్లం అని బయటకు వచ్చి మాట్లాడతానంది. కానీ తను మాట్లాడేది నాకు బాగానే వినిపించింది. కెఫేలో నెట్వర్క్ ప్రాబ్లం ఏమీ లేదే. ఆ కేతన్ గాడు ముందే బాత్రూమ్కి వెళ్ళిపోయాడు మీ డ్రగ్స్ ని తీసుకోవడానికి. కానీ డ్రగ్స్ ఇవ్వడానికి కరీనా వద్దాం అనుకుంది. ఈ విషయం గురించి కేతన్ తనకి ముందే చెప్పుంటాడు. అవును సార్, నిహారిక తనంతట తనే బయటకొచ్చింది. ఇంకా ఈ కరీనా ఫోన్ కాల్తో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే చెప్పింది. సార్, అయితే నిహారికనే తనకి తానే దాడి చేసుకుని ఉండాలి. మరింకేంటి, లేదంటే ఇద్దరు షార్ప్ షూటర్స్ వాళ్ళ గురి ఎలా తప్పుతుంది? ఇలా జరగడానికి అవకాశమే లేదు. మీరు గనక కరీనాని కనిపెట్టకుండా ఉన్నడితే నన్ను పట్టుకునే వాళ్లే కాదు. తప్పు, చాలా చాలా తప్పు. ఇంతవరకు ఏ హంతకుడు సిఐడి పిడికిల నుంచి తప్పించుకున్నదే లేదు, అర్థమైందా? ఇకపై జైలు ఊచల వెనకాల ఊచలు లెక్క పెట్టుకుంటూ బతుకు. ఖచ్చితంగా నీకు ఉరి శిక్ష ఖాయం. దీన్ని తీసుకెళ్ళండి శ్రేయా. రా. అరే బంటి, నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు? ఎందుకు? అంకుల్, మా బాబాయ్ లేడు. అక్కకేమో నేనంటే ఇష్టం లేదు. ఇక్కడ నాకెవరున్నారు అంకుల్? ఎవరు నన్ను చూసుకుంటారు? నేనున్నానుగా. నేనున్నానయ్యా. దయా అంకుల్ ఉన్నాడు, అభిజిత్ అంకుల్ ఉన్నాడు, నవీన్ అంకుల్ ఉన్నాడు, శ్రేయా ఆంటీ, ఇంతమంది ఉన్నారు కదా, నీకు భయమేంటి? నువ్వు ఒంటరివాడివి కాదు. మేమందరం నిన్ను చూసుకుంటామయ్యా. ఈ రోజు నుంచి నిన్ను పెంచడమే మా అందరి బాధ్యత. కానీ ఒక కండిషన్, నాకు ప్రతిరోజు టీ వేసి ఇవ్వాలి, అర్థమైందా? వేసిస్తావు కదా మై గుడ్ బాయ్.